తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పరిపాలన హామీ దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగిసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 వాగ్దానాల్లో భాగంగా ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచింది ప్రభుత్వం. మరో 4 హామీలను అమలు చేయాల్సి ఉండగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 4 లక్షల దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 గ్యారంటీలకు సంబంధించిన అమలుకు సంబంధించిన వ్యవహారాన్ని చాలా పటిష్టంగా అమలు చేసే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల పెంపు వంటి కార్యక్రమాలను చేపట్టి 2 గ్యారంటీలను అమలు చేస్తున్న ప్రభుత్వం మిగతా 4 గ్యారంటీలను అమలు చేయడానికి ఈ నెల 28వ తారీఖు నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రజాపాలన పేరిట ప్రతి ప్రాంతంలో కూడా ప్రజాపాలన పేరిట కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దరఖాస్తులు తీసుకుంటుంది. దరఖాస్తుల్లో భాగంగానే ఇటు కొత్త రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ 500లకు అందించడం కావచ్చు, 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత కరెంటు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా దరఖాస్తులు తీసుకుంటున్న ప్రక్రియ మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఈరోజు దరఖాస్తులకు సంబంధించి ఈరోజు చిట్ట చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము సిద్దిపేటలోని ఒక కౌంటర్లో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట ఇన్ఛార్జ్ హరికృష్ణ ఉన్నారు. వారిని అడిగి దరఖాస్తులకు సంబంధించి ఎట్లాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజాపాలన 6 గ్యారంటీలకు సంబంధించి 2 గ్యారంటీలను అమలు చేస్తున్నారు, మిగిలిన 4 గ్యారంటీలకు సంబంధించి ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సో ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది. సో ఈ దరఖాస్తులను ఏం చేస్తారు, ఎప్పటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఒకటండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 పథకాలను చాలా పటిష్టంగా తీసుకుంది. 6 పథకాలు ఎన్నికల ముందు కూడా మేము 6 పథకాలు ఏదైతే ప్రజల వద్దకు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు మొదటి సంతకంతోనే 6 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే మొదటగా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీకి 10 లక్షల కార్డు కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన పథకాల గురించి అన్నిటి గురించి డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ప్రజాపాలన కార్యక్రమంతో ప్రజల వద్దకే అధికారులు వెళ్ళేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని మంచి బహుత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈరోజు చివరి రోజు ఏది ప్రజాపాలన కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గంలో కూడా గత 5 రోజుల నుంచి మేము అన్ని కౌంటర్లు విజిట్ చేస్తూ ఉన్నాం. మంచి స్పందన వస్తూ ఉంది సిద్దిపేట నియోజకవర్గంలో. అంటే నేను ఎందుకు చెప్తానంటే సిద్దిపేట నియోజకవర్గంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు అభివృద్ధి చెందింది, ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉన్నారు, వాళ్ళకి అన్ని పథకాలు అందినాయి అని అన్నారు. మరి అన్ని పథకాలు అందితే ఈ రోజు మా ప్రజాపాలన కార్యక్రమంలో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇల్లులు కావాలని అప్లికేషన్లు పెడతా ఉన్నారు, ఎందుకు రేషన్ కావాలని పెడతా ఉన్నారు, ఎందుకు పింఛన్లు కావాలని పెడతా ఉన్నారు అంటే మీ పాలనలో ప్రజలకి ఏ స్కీములు అందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా ప్రజలకు నిజమైన అర్హులకు వాళ్ళకు ఖచ్చితంగా ఈ పథకాలు అందే విధంగా మేము చేస్తాం. ముఖ్యంగా ఈ కౌంటర్లో కూడా ఈరోజు 4వ వార్డు కౌంటర్లో కూడా మేము అడగడం జరిగింది. రేషన్ కార్డు గురించి ఎక్కువగా మన టౌన్లో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 43 వార్డులలో ఎక్కువగా రేషన్ కార్డుల గురించి అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. ఆ రేషన్ కార్డ్స్ కూడా కొందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. తెల్ల పేపర్ మీద రాసి వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టేసి వాళ్ళు అప్లికేషన్ ఇస్తూ ఉన్నారు. తెల్ల రేషన్ కార్డులు కూడా ఖచ్చితంగా సంక్రాంతి పండుగ తర్వాత మేము అతి తొందరలోనే ఇంటింటికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మేము చేస్తూ ఉంటాం. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దాదాపుగా 3,40,40,000 పై చిలుకు నిన్నటి వరకు వచ్చినాయి. మరొక 10-15,000 వరకు ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. వీటి డాటా ఎంట్రీ ప్రక్రియ ఎప్పుడు ముగియబోతుంది? ఈ రోజుతో చివరి రోజు దరఖాస్తులు తీసుకోవడానికి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు తర్వాత అప్లికేషన్ పెట్టుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్లకు ఈ పథకాలు అందవా అన్న సందేహాలు ఉన్నాయి. సో వాళ్ళకి ఎట్లాంటి క్లారిటీ ఇస్తారు? ఒకటండి, ఈ కన్ఫ్యూజన్ మీరు పడొద్దు. నేను ఇంతకుముందు కౌంటర్లో ఉన్న మహిళా సోదరులకు అందరికీ చెప్తా ఉన్నాను, 6వ తారీఖు వరకు ప్రజాపాలన అంటే ప్రజల వద్దలకే మీ వద్దకే అధికారులు వచ్చి మీ అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు. 6వ తారీఖు తర్వాత మీరందరూ యథావిధిగా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పోవచ్చు, ఎంపీడీఓ ఆఫీస్ పోవచ్చు, ఈ అప్లికేషన్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన నిరంతర ప్రక్రియ. ఇది 6వ తారీఖు కట్ ఆఫ్ డేట్ కాదు, ఇది నిరంతర ప్రక్రియ. మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పోవచ్చు, ఎంపీడీఓ ఆఫీస్ ఎట్లయితే ఈ అప్లికేషన్లు ఇక్కడ ఇచ్చిర్రో సేమ్ అదే ఫార్మాట్లో అదే అప్లికేషన్ తీసుకొచ్చి మీరు అక్కడ కూడా ఇస్తే అధికారులు స్వీకరిస్తారు, మీకు రసీదు ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా అది కూడా డాటా ఎంట్రీ జరుగుతుంది, అది కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన ఏదైతే దరఖాస్తు ఫారాలు ఉన్నాయో అవి ప్రజలకు అందుబాటులో ఉంచుతారా నిరంతరం?
ఖచ్చితంగా మీ స్థానికంగా మీకు ఫామ్స్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అవైలబిలిటీ ఉంటాయి, ఎంపీడీ ఆఫీస్లో అవైలబిలిటీ ఉంటాయి, మున్సిపల్ అవైలబిలిటీ ఉంటాయి. అది కాకపోతే కలెక్టర్ ఆఫీస్లో కూడా అవైలబిలిటీ ఫామ్స్ ఉంటాయి. సో మొత్తంగా చూస్తే 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అయితే ఈ రోజుతో ముగియబోతుంది. జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినాయి. ఆ దరఖాస్తులన్నింటినీ కూడా డాటా ఎంట్రీ ప్రాసెస్ పూర్తి చేసి వీలైనంత త్వరగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఫలితాలు అందిస్తామని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకొని వారు కూడా ఎలాంటి ఆందోళన పడవద్దు. ఇది నిత్య ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు కూడా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ అధికారులకు దరఖాస్తు సమర్పించడానికి ప్రజలకు అవకాశం ఉంటుంది. అధికారులు స్వీకరిస్తారని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో